ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తున్నాడనే మాటే కానీ మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమిటి? యేసు ప్రభువారు అదృశ్యమైనటువంటి దేవుని ప్రత్యక్షత. మనము యేసు ప్రభువుని చూచినప్పుడు మనము దేవుని చూడగలుగుతాం, చూస్తున్నాం అంతే. అదేంటండి, దేవుడు పరలోక సింహాసనములో ఉండి మనల్ని దీవించవచ్చు కదా, అక్కడి నుండి మనల్ని ప్రేమించవచ్చు కదా అంటే అఫ్కోర్స్ చేయొచ్చు. అయితే ఒక మానవుణ్ణి దీవించాలి, మానవుణ్ణి ప్రేమించాలి అంటే ఖచ్చితంగా మానవుడిగా మారాలి. అందుకే దేవాది దేవుడు యేసుక్రీస్తుగా శరీర రూపంగా ధరించుకుని ఈ ధరణిలో జన్మించి మనిషిని క్షమించాడు. మనిషి పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు, మనిషిని ప్రేమించి ఉన్నాడు. ఇక్కడ మన ఆయన అదృశ్యుడైనటువంటి దేవుని ప్రత్యక్షత అంటే ఆ ప్రాణ త్యాగంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం చూడగలుగుతాం. పిల్లలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ కూడా మనం పొందగలుగుతాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే అదృశ్య దేవుని ప్రత్యక్షమై ఉన్నాడో మనము కూడా ఈ లోకానికి దేవుని ప్రత్యక్షపరిచే వాళ్ళంగా ఉండాలి. అంటే మనల్ని చూసిన వారు యేసు ప్రభుని చూసినటువంటి ఫీల్ కలగలగాలి. అటువంటి జీవితం మనం జీవించాలి. క్రైస్తవ జీవితం అనుకునేటువంటి నిరీక్షణ ఏమిటో తెలుసా అండి? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు దిగి వస్తాడు. మరి అలా ఆయన వస్తాడనేటువంటి ఆ నిరీక్షణ ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అంతటికీ కూడా ఉంది. మరి ఆ యొక్క రాకడలో ఇక ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు పిల్లరా. కేవలము ఆయన న్యాయాధిపతి అయినటువంటి తీర్పు దినానికి, తీర్పు కోసమే వస్తున్నట్లుగా ఉంటాడు. మీకు విషయం చెప్పమంటారా? ఆయన మొదటి రాకడలో పొత్తిగుడ్డలతో చుట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆయన రాకడలో మేఘాలతో చుట్టబడినట్లుగా వస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ ఇప్పుడు అందుతుంది, దేవుని క్షమాపణ ఇప్పుడు దొరుకుతుంది. మన నిరీక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. వస్తాళ్లే, వెళ్తాలే, సిద్ధపడతాలే, ఈ సంవత్సరమేగా, కానీ యవ్వనం కదా, ఇప్పుడే ఎంజాయ్ చేస్తాను, తర్వాత పరిశుద్ధంగా జీవిస్తాలే, నీతిగా ఉంటాలే అని దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణను నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఎదురుచూడు, ప్రభు ఈ గడియే వస్తాడేమో, తీర్పు ఎలా ఉంటుందో, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి చూపించాలి పిల్లలు. మనకున్న నిరీక్షణను నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. ఎదురుచూపులో ఉన్న ఆనందం గొప్పది కదా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడండి ఆయన. మనము చక్కని నిరీక్షణ కలిగి నిర్లక్ష్య వైఖరిని పక్కన పెట్టి నా ప్రభు ఎప్పుడే వస్తాడేమో అన్నట్లుగా ఆయన ప్రత్యక్షత కొరకు మనం కనిపెడదాం. ఆయన వచ్చేలోపు లోకానికి మనలో ఉన్నటువంటి యేసు ప్రభుని చూపించే ప్రయత్నం చేయుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. ప్రభువా, నీ కొందనములు, మహిమాన్వితుడు దేవానికి స్తోత్రాలు నాయన. నీ ప్రియకుమారుని ద్వారా ఈ భూమి మీదకి పంపించి మాకు ప్రేమ, క్షమాపణ అందించారు. మేము మీరొచ్చే రెండవ రాకడ కొరకు, మీ అదృశ్యమైనటువంటి మీ యొక్క ప్రత్యక్షత కొరకు మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. మా నిర్లక్ష్యతను విడిచిపెట్టి మీకోసం ఎదురు చూస్తామని ఎందరూ తీర్మానించుకున్నారో వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రభుని క్రీస్తుపేట వేడుచున్నాను దేవా. ఆమేన్. Glory to God. Thank you one and all. May God bless you.